guys, welcome back to Block Fruits episode 5. Guys, మనకి ఈ మధ్య చాలా గ్యాప్ అయితే వచ్చింది మన గేమ్స్. యాక్చువల్లీ చాలా 10 days అలా గ్యాప్ బాగానే వచ్చింది బ్లాక్ ఫ్రూట్స్ ఆడక. సరే నేనైతే చాలా గ్రైండింగ్ అయితే చేశాను టైం దొరికినప్పుడు మన గేమర్స్తో కలిసి కొంచెం ఫన్. మన విఎం గేమర్ ఛానల్లో, మన లెజెండ్ గేమర్ ఛానల్లో కూడా వాళ్ళకైతే కంటిన్యూస్ లైవ్స్ ఉంటాయి. అందుకే 1 week కొంచెం మన గేమర్స్ అందరూ ఒక చోట అయితే ఉన్నారు కాబట్టి ఈసారి ఎవరి ఛానల్లో వీడియోస్ రాలేదు, కానీ అందరి ఛానల్ లైవ్స్ వచ్చాయి. మన ఛానల్లో లెజెండ్ గేమర్ ఛానల్ తప్ప. ఓకే గైస్, మన లెవెల్ అయితే చూసారు కదా 396. అది ఇంకోటి బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. మనమైతే మన మ్యాగ్మాని పోగొట్టుకున్నాం. ఎలా నాకు తెలియదు. అది యాక్చువల్లీ చెప్పాలంటే మన కంట్రోల్స్ అవన్నీ లెజెండ్ గేమర్కి ఇచ్చాను గైస్. మొత్తం అంటే మన సిస్టమ్ మొత్తం ఇచ్చాను ఆడేటప్పుడు. అంటే మ్యాగ్మా అదేంటో గ్లిచ్ అంట, మ్యాగ్మా హ్యాండ్లోకి వచ్చిందంట, ఫ్రూట్ ఏం లేదంట. సడన్గా అదేం గ్లిచ్ అసలు నేను ఎప్పుడు చూడలేదు అలాంటి గ్లిచ్. మీరు ఎప్పుడు చూసుంటారు గైస్. అదేదో గ్లిచ్ అయిందంటే మొత్తం మ్యాగ్మా ఫ్రూట్ పోయిందంట. నేను ఇంకా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్లో ఐస్ బెస్ట్ అని ఐస్ తీసుకున్నా. ఈగిల్ అలాంటివి ఉంటే ఏమైనా బాగుండేది. మన విఎం గేమర్ దగ్గర లైట్ ఉంది, ఈగిల్ తిన్నాడు అంట లైట్ వదులుకొని. సరే ఏం చేస్తాం, మనం ఇంకా విర్పూల్లోకి వచ్చాం. ఫైటింగ్ ఇంకా స్టార్ట్ చేద్దాం గైస్. మనకి ఇప్పుడు ఒక కొత్తది ఏం లేదు, అందరికి తెలిసిందే. మనం ఇప్పుడు వాటర్లో నడవగలుగుతాం. ఓకే వచ్చేసాం కదా అండర్ వాటర్ సిటీ. కదండి క్వెస్ట్ తీసుకుందాం. ఓకే ఫిషర్మెన్ వారియర్స్. మరి 400 వచ్చాక మనము ఫిషర్మెన్ లార్డ్ వాడెవరు ఉంటాడు, వాడిని చంపాలనుకుంటా. మనకి ఎక్కువ గ్రైండింగ్కి ఇందులో ఇది పనిచేస్తుంది. హాకీ ఐ మీన్ ఓరా. ఒక్క దెబ్బకి ఇద్దరా? సరే మంచిదేలే. ఇద్దరు ఒకే దెబ్బకి వచ్చారు. చావండి ఇద్దరు. అయిపోయింది. అబ్బబ్బబ్బా మమ్మల్ని అటాక్ చేద్దామని. ఎస్ ఈసారి మన మనీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా. ఏం లేదు, నేను ఐటమ్స్లో అనవసరంగా అక్కడ లివింగ్ స్కెల్టన్ ఉంటాడు కదా, సోల్కి అని కొనుక్కున్నా. సీమ్స్ టు బి ఏబుల్ టు conjure souls previously belonged to us. కింగ్కి ఉందంటే ఇది మాస్టరీ 61 నాది. ఇంకా పెంచుకోవాలి, మరి చేయట్లేదు ఈ మధ్య. సరే పదండి మనం గ్రైండింగ్ చేసుకున్నాం. ఒక్క నిమిషం గైస్. యాక్చువల్లీ లైవ్ పెడదామని అనుకున్నాం మన ఛానల్లో కూడా. ఓకే గైస్ పదండి మరి ఇంకా స్టార్ట్ చేద్దాం. అది నేను కొంచెం సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకున్నాను గైస్. అదిగోండి ఫిషర్మెన్ కింద ఉన్నాడు. ఓకే డన్. ఓకే డన్. బ్రేక్ డాన్స్ వాడదాం, మనకు కొంచెం యూజ్ ఉంటుంది. డన్ గైస్, ఫిషర్మెన్ వారియర్ అయిపోయాడు. ఓ ఫిష్ టైల్ వచ్చింది. ఆల్రెడీ మనకు వచ్చింది చాలా. ఫిష్ టైల్ 10 ఫిష్ టైల్స్, 7 మ్యాగ్మా ఓర్, స్క్రాప్ మెటల్ వేస్ట్. అసలు బ్లూబెర్రీ. మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ డార్క్, బాంబో, బ్లేడ్, సౌండ్, రబ్బర్ 5 ఉన్నాయి గైస్. ఇది యాక్చువల్లీ నేను ఈ యూస్ ఆఫ్ హ్యాట్ పెట్టుకున్నా, అంత బాగాలేదు మనకి. మనకు ఆల్రెడీ మన హ్యాట్ ఉంది కాబట్టి అదే బెస్ట్. ఇది కొంచెం స్క్రీన్ దూరం పెడదాం గైస్, మనకి ఫైటింగ్ కనబడాలి కదా. ఓకే డన్. డై చావు నువ్వు. ఎస్ అమ్మయ్యా, వీడి పని అయితే అయిపోయింది. మనకి ఇంకా మంచి ఫ్రూట్ రావాలి అనుకుంటున్నా. మంచి ఫ్రూట్ వస్తే బాగుండు. ఓకే మనకి బర్డ్ అయితే యూజ్ అవుతుంది, ఐస్ బర్డ్. అదండి ఈసారి మన రూట్ క్లియర్. ఎక్కడున్నాడు వీడు? ఓకే ఎంజాయ్ చేస్తావా తమ్ముడు? ఐస్ అయిపోయాడు గైస్. నేనైతే డార్క్ స్టెప్లో మన లెవెల్ అంతా మాస్టరీ 193 కష్టపడి అయితే వేసుకున్నాను. ఓవర్ హీట్ ఉంది గైస్ మన దగ్గర. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఓవర్ హీట్ మన కాళ్ళు ఫైర్ అవుతాయి.
అక్కడ మనకి పిక్చర్లో చూపించచ్చు, మీకు కింద చూడొచ్చు కదా, ఎం అని ఉంది. అక్కడ మనకి ఫైర్ ఎలా అయితే ఉందో వీడికి ఒక 2 దెబ్బలు వేసిస్తే అయిపోతుంది. ఇంకోసారి రాడు మన దగ్గరికి. మన క్వెస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా? ఎందుకు మన ఐస్ ఫ్రూట్తో చంపుదాం, బుద్ధి వస్తుంది. ఇంకోసారి రాడు మన దగ్గరికి. ఎస్ 397 అంటే ఇంకా 3 లెవెల్స్ గైస్. 398, 399, 400. ఓకే, ఇంకా 3 పెరగాలంటే ఇంకో 2 క్విస్ట్ చేయాలి. ఈ వీడియోలో మనకు టార్గెట్ 400 గైస్. ఈజీయే, మనకి చాలా డెడ్ ఈజీ అని చెప్పాలి యాక్చువల్లీ. ఏడన్నా హలో గైస్, బ్రాక్స్ ఫ్రూట్స్ లైవ్ పెట్టాలా, ఇంకా ఏమన్నా గేమ్స్ ఉంటే లైవ్ పెట్టాలో వద్దు మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళ తప్పకుండా ట్రై చేస్తాను పెట్టడానికి. ఈ సోల్లో కూడా ఒకటి ఉంది గైస్, కానీ నాకు ఇది ఏదో కింగ్ అంట. వాడు అన్నాడు కదా ఏదో కింగ్ నుంచి మనమైతే దీన్ని ఆక్యూ చేసుకున్నాం. ఏడన్నావురా? ఓ, మన కవర్ పెట్టుకుంటే ఇది కూడా ఎక్కడున్నాడు గైస్? ఇక్కడ పడి ఉంటాడు. తమ్ముడు చచ్చాడు. ఫిషర్మ్యాన్ లా. ఓకే, మనకు ఫిషర్మ్యాన్ లాడ్ 425 అంట. మనకు నెక్స్ట్ అప్పర్ ల్యాండ్స్ అనుకుంటా కదా. 400 అప్పర్ ల్యాండ్సే గైస్, నాకు తెలిసి అయితే అదే. నెక్స్ట్ వీడు ఒక్కసారి బ్రేక్ డ్యాన్స్ ఆడరా నాతో, అయిపోతుంది మీ పని ఏంటో తెలిసేసా గైస్. మనకి ఈగిల్ ఫ్రూట్ ఎలిమెంటల్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే. మనకి ఎలిమెంటల్ ఇది ఐస్ ఎలిమెంటలే గైస్. మీకు కావాలంటే చూడొచ్చాకోండి, మన ఐస్ ఎలిమెంటల్. ఇంకా మ్యాగ్మా కూడా ఎలిమెంటలే గైస్. మ్యాగ్మా ఎలిమెంటల్, ఇంకా ఇవన్నీ ఎలిమెంటలే మ్యాక్సిమం. యాక్చువల్లీ ఓవర్ హీట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓవర్ హీట్ స్పెషాలిటీస్ అయితే జస్ట్ ఓవర్ హీట్ ఉంటే మనకి మొత్తం స్ట్రాంగ్ ఎక్స్ట్రా ఎనర్జీ అయితే వస్తుంది. అంటే మనకి నార్మల్ వాటితో కంపేర్ చేసుకుంటే ఓవర్ హీట్ ఉంటే, ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్లయింగ్ కిక్, ఎందుకు చూపిస్తే నాగండి. ఇప్పుడు ఆడరా బ్రేక్ డాన్స్, ఒక్కసారి హెల్త్ అయిపోతుంది ఇది. మన బ్యారేజ్ కూడా ఓవర్ హీట్ ఉంటే ఫుల్ కాలు మొత్తం ఫైరే. కానీ ఈ టైంలో మనం నీళ్ళలో అయితే వెళ్ళలేము కదా, ఎందుకంటే మనది ఐస్ ఫ్రూట్. ఐస్కి ఇంకా మన ఫైర్కి ఇది బంధం ఏంటో మీకే తెలుసు. 2 అసలు పడనే పడదు. 2కి మనం వాటర్లో ఉన్నప్పుడు మన ఐస్ ఉంటుంది కదా, అది కరిగిపోతుంది ఒక్కొక్కసారి. మనకి ఎక్కడైతే మనం ఉంటామో మన ఐస్ మొత్తం కరిగిపోతుంది ఒక్కసారి. ఓకే గైస్, మనం అయితే ఎంతమంది చంపాం? ఓకే, మన క్వెస్ట్ కంప్లీట్. 399. అరే ఒక లెవెల్ ఇవ్వచ్చు కదరా, మళ్ళీ దానికోసం ఒక క్వెస్ట్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఒకవేళ క్వెస్ట్ సగంలో అయిపోయింది అనుకోండి, ఆపేద్దాం. మనకు అదే బెస్ట్ అని చెప్పచ్చు. అదేంట్రా, ఎక్స్క్యూజ్ మీ, ఫిషర్మెన్ లార్డ్ వద్దు మాకు. ఓకే గైస్, మనం వీడిని చంపేద్దాం. వీళ్ళని మధ్యలో 300 అయిపోతే బాగుండు ప్లీజ్. సోల్కెన్ యూజ్ చేద్దామంటారా? ఈ సోల్కెన్ది పవర్ ఉంది, కానీ ఇది ఐస్ ఫ్రూట్ అనుకుంటున్నా. ఐస్ ఫ్రూట్ కాదు, ఏదో సోల్ అంటే మనకి వాళ్ళు చెప్పినట్టు హీ ఆక్యుపైడ్ ఫ్రమ్ ది కింగ్. అబ్బా, గాల్లోకేసాడు. అయినా ఎలిమెంటల్ ఫ్రూట్ ఇది మన దగ్గర ఉన్నది. మనకి ఫ్లేమ్ ఎలిమెంటల్ కాదు గైస్. ఫస్ట్ నేను యాక్చువల్లీ ఫ్లేమ్ తీసుకున్నాను, కానీ ఫ్లేమ్ మనకి ఎలిమెంటల్ కాదు. కానీ ఫ్లేమ్లో మనకి టెలిపోర్టేషన్ ఫ్లేమ్ ఎలిమెంటలే గైస్. ఫ్లేమ్ అంటున్నా ఏంటి, రబ్బర్ ఎలిమెంటల్ కాదనుకుంటా. రబ్బర్ కాదనుకుంటా గైస్. ఒక్క నిమిషం, మన స్టాట్స్ పెంచుకోలేదు. 480
480. ఓకే గైస్, అది మనకి ఈ వార్డెన్ స్వార్డ్, బిగ్ స్వార్డ్, బిగ్ రేంజ్. ది రింగ్ సీమ్స్ ఆడ్. It is graduated to knock your enemies away, although it weighs a lot. Where would you fit a fourth one anyway? Avunu guys, its two katanas requires a bit more skill to not hit yourself. A katana made of regular steel, something a beginner samurai would pick. మేము బిగినర్ కాదులే. సోల్కేన్ ఇట్ సీమ్స్ ఇది చూడలేదు కదా, ఐరన్ మెస్ మొన్న మధ్యన ఊరికే తీసుకున్నాను. మాస్టర్ కాదు వీడు ఇలా అన్నాడు కదా, మనకి డిస్ట్రాక్ట్ చేయొచ్చు యాక్చువల్లీ. ఇప్పుడు మనకి పీవీపీ అలాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది. మనం వాళ్ళని ఎలాంటి, ఒక్కసారి ఆగండి, మనం ఇప్పుడు ఇలా కింద గ్రౌండ్ స్మాష్లో ఇలా చేసామనుకోండి, ఈ డిస్ట్రాక్ట్ అయిపోగానే మనం గాల్లోకి ఎగరగానే కిందకి పడంగానే ఇది ఐస్ బర్డ్ ఇలాంటివి యూజ్ చేసామనుకోండి, మనకి ఐస్ ఉంటే స్ట్రక్ అయిపోతాడు. మనం వాటర్లో తిరిగామనుకోండి, వాడు ఎంత జంప్ చేసినా మనతో రాలేడు, మనది ఐస్. యాక్చువల్లీ ఎత్తి కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్. ఎత్తి బెస్ట్, మ్యాగ్మా బెస్ట్, కిట్సూన్ బెస్ట్, ఫస్ట్ డ్రాగన్ గైస్. డ్రాగన్ బెస్ట్. అబ్బా ఎవడికి వస్తుందో వాడు లక్కీ. వాడి ట్రేడింగ్ చేస్తారు యాక్చువల్లీ. 700 లెవెల్ ఉంటే ట్రేడింగ్ చేయొచ్చు. అలా అంటే మనకి మొన్న బ్లాక్ ఫ్రూట్స్లో ఒకటి ఫెస్టివల్ కూడా ఉంది. అదేంటంటే ఫ్రీగా ఫ్రూట్స్ ఇస్తున్నారు మనకి. ఇప్పుడు కూడా ఉన్నట్టుంది గ్రావిటీ. మనకి ఈ విర్పూల్ కాకుండా దీనికి దగ్గరలో ఒక ఐలాండ్ ఉంటుంది గైస్, అప్పర్ ల్యాండ్. దగ్గరలో ఉంటుంది అప్పర్ ల్యాండ్స్ ఉంటుంది కదా. మనకి అప్పర్ ల్యాండ్స్లో ఎవరో ఒక ప్లేయర్ మొన్న నేను వెళ్తే చూసాను, ఏదో ఒక ఫ్రూట్ ఇస్తున్నాడు గైస్ మనకు. అప్పుడే ఈ వేస్ట్ రబ్బర్ వచ్చింది. రబ్బర్తో పాటు ఇంకోటి ఏదో వచ్చింది, ఆగండి నేను చంపుతుంది. సౌండ్ కాదు, బాంబ్ అనుకుంటా. బ్లేడ్ సారీ, రబ్బర్ బ్లేడ్ 2 వచ్చాయి గైస్. నాకు ఆ 2 అయితే వచ్చాయి. పదండి గైస్. ఇంకోటి మనకు ఐస్ ఫ్రూట్ ఉంటే సరిపోదు, మనం ఐస్ ఫ్రూట్ ఇలా పెట్టుకొని ఉంటేనే అప్పుడే పనిచేస్తుంది మనకి, వాటర్లో వర్క్ చేసేది. యాక్చువల్లీ అది అందరికీ తెలిసిందే. అబ్బాయి 400 ఎప్పుడు అవుతుంది? అబ్బో 400 అవ్వాలి. మనం ఈ వీడియోని కూడా ఎండ్ చేయాలి గైస్. ఎండ్ చేసే ముందు నిన్న దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ అయితే చూపిస్తాను. వాటి దగ్గర ఉన్నవి అయితే రీడ్ కూడా చేస్తాను మళ్ళీ ఒకసారి, మన వ్యూవర్స్ కోసం మళ్ళీ ఒకసారి నేనైతే చేస్తాను. ఇంకా మన దీంట్లో ఉన్నవి ఐస్ స్పేర్స్, ఐస్ సర్జ్, ఐస్ బర్డ్, గ్లాషియల్ ఎపోక్ అంట. నేను ఎప్పుడు వినలేదు ఈ పేరు. ఓకే సోల్కేన్ యూజ్ చేద్దాం, పాపం అలానే పడింది. 120 అంటే ఎప్పటికి అవుతుంది గైస్ మాస్టరీ? అవుతుంది, మనం బాగా వాడితే అప్పుడు అవుతుంది. మనం ఫస్ట్ ఐస్ పెంచుకుందాం ఈసారి. ఐస్ మాస్టరీ లెవెల్ ఈ వీడియోది 50 అనుకుంటున్నాం. అబ్బా లెవెల్ అప్ 400. మనైతే 400 అయితే సక్సెస్ఫుల్లీ ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్ చేసేసాం. ఇంకా మన ఏంటి ఇంకో ప్లేస్ ఏమైనా ఉందా ఏంటి? లేదులే, అండర్ వాటర్ సిటీయే. మన స్టాట్స్ ఒకసారి పెంచేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఓకే, ఈ 1.2 ఇక్కడ ఇచ్చేసాను. ఓకే డన్ గైస్. ఇప్పుడు నేను మన ఐటమ్స్ ఫస్ట్ నుంచి ఒక్కొక్కటి చూపిస్తాను. ఏంటి ఇది ఫస్టా? సోల్కేన్. ఓకే గైస్, మనది సోల్కేన్ మాస్టర్ లెవెల్ 61. సీమ్స్ టు బి ఏబుల్ టు conjure souls ప్రీవియస్లీ బిలాంగ్డ్ టు కింగ్. ఓకే, ప్రీవియస్లీ ఇది మన కింగ్ దగ్గర అయితే ఉంది. మన వార్డెన్ స్వార్డ్ మాస్టరీ లెవెల్ 85. నాకు ఒక్కొక్క దానికి ఉన్నవి ఇవి కూడా నేను చూపిస్తాను మీకు, ఐ మీన్ పవర్స్. ఓకే, మనది ఇది వార్డెన్ స్వార్డ్, ఇదేమో మల్టీ టార్గెట్ స్లాష్, ఇది టొర్నాడో స్లాష్. ఓకే గైస్, మనకి ఇందులో ఈ 2 అయితే ఉన్నాయి. సోల్కేన్ మీకు ఆల్రెడీ తెలుసు. మనకి నెక్స్ట్ వచ్చేసి ఐరన్ మేస్ మాస్టరీ 20. ఈజ్ నాక్ టు ఎనిమీస్. ఇది మనం చూసాం కదా, ఇట్స్ గార్జునేటెడ్ టు నాక్ యువర్ ఎనిమీస్ అవే ఆల్ త్రూ టు ఇట్స్ వెయిట్స్ ఆల్సో ఎలాట్. ఓకే,
ఇగోండి మన కింద కూడా ఒక పవరే ఉంది, ఇంకోటి ఎనేబుల్ చేసుకోలేదు, నేను త్వరలో అయితే చేసుకుంటాను. ఇది మనకు ఒకటేమో మేస్ స్మాష్, ఇంకోటి కిల్లర్ కాంబో ఏంటంటే మనకి టొర్నాడోలో వస్తుంది, మనము గాల్లోకి ఎగరగానే కింద పడతాం గట్టిగా, అంటే కింద పడము మనం, మన ఎక్కడైతే ప్లేస్ అయితే ఉందో ఆ ల్యాండ్ని బీట్ చేస్తాం. మనం నెక్స్ట్ ట్రిపుల్ కట్టానా, వేర్ వుడ్ యూ ఫిట్ ఫోర్త్ వన్ ఎనీవే. ఓకే, మాస్టర్ లెవెల్ 70. డ్యూయల్ కట్టానా మీకు అందరికి తెలిసిందే, టొర్నాడో ఉంటుంది, ఒకసారి చూపించమంటే చూపిస్తా. వెరల్పూల్ అంటున్నా, మర్చిపోయి ఇక్కడ ఉండి కటానా అందరికి తెలిసిందే. ఇది హ్యాట్ గివెన్ టు పైరెట్ న్యూ కమర్స్ యాజ్ వే టు ప్రూవ్ దేర్ గ్రోత్. మేము న్యూ కమర్స్ కాదులే అమ్మ, మ్యాక్స్ స్టోరేజ్ 1. ఓకే, ఫిష్ టైల్ గైస్, దీనికి ఇంకేం లేదు. క్రాబ్ మెటల్ ఎత్తి ఫర్ అంటే 4 times మనం ఎత్తిని అయితే చంపాము. ఇది గైస్ మన దగ్గర ఉన్న ఇవి. ఇంకా ఆగండి, అమ్మో ట్రిపుల్ కటానా పెట్టుకొని ఉంటాను నేను. మన బెస్ట్ స్వాడ్ మన దగ్గర ఉన్నది. అవును, 4th one ఎక్కడ పెడతాం, అసలు ప్లేసే లేదు. పెడితే ఈ చేతిలో పెట్టాలి, ఇంకెక్కడా లేదు. ఇది గైస్ మన ఐటమ్స్ది, మన పవర్స్ అందరికి తెలిసిందే, ఇప్పుడు దాకా యూజ్ చేసాం. ఇదేమో గ్లాషియల్ ఎపోక్, ఇది ఐస్ బర్డ్, ఇదేమో ఐస్ సర్జ్, ఇది ఐస్ స్పియర్స్, ఇదేమో మన వైలెంట్ రష్, ఇది మన ఎయిర్ ఫ్లాష్, ఇది డార్క్ స్టెప్లో బ్యారేజ్ గైస్, ఇది మన ఫ్లైయింగ్ కిక్, ఓవర్ హిట్, బ్రేక్ డ్యాన్స్. ఓకే గైస్, ఇది మన పవర్స్ అయితే. ఇంకా మనం ఇంకో పార్ట్ పెట్టాలో వద్దో మీరు కామెంట్ చేయండి. లాస్ట్ టైం మన విశ్వ గేమర్ వద్దు నాతో ఆడన్నాడు గ్రానీ, సరే మల్టీప్లేయర్ కూడా ఆడదామంటే చూద్దాం. ఓకే గైస్, ఇంకేమైనా కొత్త గేమ్స్ ఉంటే కామెంట్ చేయండి. అప్పుడు దాకా టేక్ కేర్, బాయ్. సరే గైస్, ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. సరే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పుడు దాకా టేక్ కేర్, బాయ్.